సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 ఆగస్టు నెల మొదటి వారం వరకు వివాహాది శుభకార్యాలు చేయాలి అనుకునేటువంటి వారికి శుభముహూర్తాలు లేవు. జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి శుభకార్యాలు చేయాలి అనుకునేటువంటి వారికి శుభముహూర్తాలు లేవు. ఎందుకు లేవు అంటే గన 2024 ఏప్రిల్ 29వ తారీఖు సోమవారం నుంచి 2024 ఆగస్టు మాసం వరకు కూడా అనగా ఆగస్టు మాసంలో మొదటి వారం వరకు కూడా శ్రావణ మాసం ప్రారంభమయ్యేంత వరకు కూడా వివాహాది శుభకార్యాలకు శుభముహూర్తాలు లేవు. మే నెలలో కర్తరి కాలం ఉంటుంది. మే నెల 11వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు నిజ కర్తరి ప్రారంభమవుతుంది. మే నెల 4 నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. శుక్రమూఢమి లేక శుక్ర మౌఢ్యమి 2024 ఏప్రిల్ 29 నుంచి ప్రారంభమై అది 2024 జూలై 11 వరకు ఉంటుంది. అలాగే గురుమూఢమి గురు మౌఢ్యమి 2024 మే 3 నుంచి ప్రారంభమై జూన్ నెల 2వ తారీఖు వరకు అది అలాగే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. జూలై మాసంలో ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. 2024 ఆగస్టు 4వ తారీఖు వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఇక మనకు 2024 ఆగస్టు మాసం మొదటి వారంలో అనగా అమావాస్య తర్వాత శ్రావణ మాసం ప్రారంభమైన తర్వాత వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలన్నీ కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి శుభకార్యాలు చేయాలి అనుకున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఆగస్టు 6వ తారీఖు నుండి శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ గమనికను, ఈ హెచ్చరికను లేక ఈ సలహాను తీసుకుని జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి వారు ఈ కార్యక్రమాలను వారు నిర్వర్తించుకోవడానికి వారు నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.